I'm sorry. Hey guys, అందరికీ హ్యాపీ హోలీ. రైట్, అది సుప్రీత చెప్పుకొస్తోంది, ఒకటే చెబుతోంది. కానీ ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఇదే అంశానికి సంబంధించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంశం మీద. ఎందుకంటే ఈజీ మనీ ఎగ్జాక్ట్ వర్డ్ యూజ్ చేయడం జరిగింది అక్కడ సుప్రీత. ఈజీ మనీ విషయంలో మాత్రం కాస్త ఆలోచించే ప్రయత్నించండి. నిన్న కూడా మనం సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. ఎందుకంటే మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బహుశా బహిరంగంగా క్షమాపణ చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళలో ఆ భయం మొదలైందంటే కనుక క్లియర్ కట్గా అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు అనేది ఇప్పుడు త్వరగా గ్రహించే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళకి ముందే తెలుసుండొచ్చు, కానీ ఒప్పుకోవడానికి ఎక్కడో కాస్త కొన్ని అడ్డుగోడలు ఉండొచ్చు వాళ్ళ విషయంలో. కానీ ఇప్పుడు ఆ అడ్డుగోడలను బద్దలు కొట్టుకుని ముందుకొచ్చి మాట్లాడుతున్న సందర్భం. ఎందుకంటే కనుక ఇక్కడ పోలీసు వ్యవస్థ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తోంది. ఈ అంశం మీద తీక్షణంగా దాని మీద దృష్టి సారించింది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ఇటు సజ్జనార్ కావచ్చు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్లు చేస్తున్న సందర్భం, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించి ఆయన ట్వీట్లు చేస్తున్న సందర్భాన్ని చూసాం. ఇదే నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి ఒకసారి ఇదే అంశానికి సంబంధించి పోలీసులు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారనేది ఒకసారి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సూర్యాపేట డిఎస్పీ అలాగే నిజామాబాద్ సిపి కూడా మాట్లాడిన పరిస్థితి. ఒకసారి వాళ్ళ ఆడియో, ఇన్ఫాక్ట్ వాళ్ళ బయట చూద్దాం. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్, ఇతను సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం సంబంధించిన వ్యక్తి. ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతడు బైక్ రైడర్, చాలా యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు. ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన. దానివల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతని పైన ఈ నెల నూతన్కల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. సోమోటో కేసు చేసినాం, మేమే చేసినాం. మీకు తెలిసి మార్కెట్లో చలామణి ఉన్నట్టు తెలిసిన ప్లీజ్ మా నోటీస్ తీసుకురండి. వీళ్ళు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్. చాలా మందిని చూశాను, చదువుకున్న వాళ్ళు కూడా, లేదంటే పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ వచ్చిన డబ్బులన్నీ దాంట్లో పెట్టుకుని దాంట్లో పెట్టేసి డబ్బులు పోగొట్టేసుకోవడం, ఇంట్లో చెప్పలేక వాళ్ళు ఇల్లు వదిలేసి పారిపోవడం, అటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అవి చూసి లైక్ నాకు కూడా ఒళ్ళు గద్దరించింది. లైక్ ఇట్లా అయిపోతున్నారు. సో మీ ద్వారా దిస్ మెసేజ్ ఐ వాంట్ టు సెండ్ ఇట్ టు ఆల్ ది పబ్లిక్. విల్ బి వెరీ హార్డ్ అగేన్స్ బెట్టింగ్ యాప్స్ అండ్ ప్లీజ్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వండి. వీల్ నాట్, మా ఎయిమ్ ఎవరైతే మెయిన్ ఆర్గనైజర్ ఉన్నారో వాటి పెట్టడం, మనం పట్టుకోవడం, ఈ మనీని కూడా సాధ్యమైనంత ఎంత తొందరగా చెప్తుంది. దీంట్లో ఏమవుతుందంటే బెట్టింగ్ యాప్ సైబర్ క్రైమ్లో ఎంత తొందరగా మనం రియాక్ట్ అయితే అంత తొందరగా మనం మనీ వెనకాల తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దట్ థింగ్కి అది జరగాలి అంటే దే షుడ్ నో దట్ ఇట్లా అవుతుందని ఇమీడియట్ రిపోర్ట్ చేయాలని. సో ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ టేక్ యాక్షన్ అగైన్స్ ఆల్ దిస్ బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ. రైట్, అది పోలీసుల రియాక్షన్కి సంబంధించి మనం చూసాం. ప్రముఖ నటి సురేఖవాణి కూతురు సుప్రీత, సురేఖవాణి కూతురుగా ఎంత పేరు సంపాదించిందో సుప్రీతగా కూడా అంత పేరునే సంపాదించుకొని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు కొద్ది రోజుల తను హీరోయిన్గా పరిచయం కాబోతోంది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఇంపాక్ట్ పడుతుందన్న భయమా, లేకపోతే తప్పు చేశాను అనే అంశానికి సంబంధించి బహుశా ఆ తప్పు చేశారన్న భావనలో క్షమాపణ చెప్పిందా, ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉంది? ఇన్ఫ్లుయెన్సర్లో మాత్రం కాస్త ఆ భయం ఇప్పుడు ప్రారంభం అయింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. సో ఇటువంటి సినారియోలో ఇటు పోలీసులు ఎటువంటి సీరియస్ యాక్షన్లోకి దిగబోతున్నారు, ఎటువంటి
అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి ఎటువంటి ప్రభావం చూపిస్తోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే పోలీసులు ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అవుతున్న సందర్భం, ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్తో ముందుకు వెళ్తున్నారో చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి కూడా క్షమాపణలు కూడా చెప్తున్న పరిస్థితి ఎలా ఉంది? ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఎటువంటి యాక్షన్లకు దిగే అవకాశం కనిపిస్తోంది? అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లుయెన్సర్లు ఏమంటున్నారు? పర్టికులర్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉండలో భయం మొదలైందని చెప్పొచ్చు. ఒకవైపు వీళ్ళందరూ యువతని తప్పుదాడు పట్టిస్తున్నారు, వేటాడి వెంటాడి కేసులు బుక్ చేస్తామంటూ పోలీసులు చెప్తున్నారు. సజ్జనార్ ఇప్పటికే ట్వీట్ చేయడం అయితే జరిగింది. హ్యాపీ హోలీ, ఎవరైతే సరే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారో రంగు పడుద్ది అంటూ ట్వీట్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికే సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ పైన పోరాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు. ఈసారి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా చెప్పుకునే సజ్జనార్ ఇప్పుడు మాత్రం ఎన్కౌంటర్ ఎవరిపైన అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన ఇప్పుడు ప్రస్తుతం వేటు వేస్తామంటూ కూడా సజ్జనార్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రకారం ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే చూస్తే లోకల్ బాయ్ నాని, అదే కాకుండా భయ్యా సన్నీ యాదవ్, వీళ్ళందరిపైన కేసులు నమోదయ్యాయి. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ దాడి పట్టుకొని అదే విధంగా ఈజీ మనీ సంపాదించడానికి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళందరికీ లక్షలాది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. వాళ్ళు ఒక్కళ్ళు సస్టైన్ అవ్వడానికి కోసం యువతని పాడు చేస్తున్నారు. వేలాది మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఎవరైనా సరే యువత బాగుపడడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రయత్నించాలి, కానీ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల రోడ్డు మీద పడుతున్నారు, జీవితాలన్నీ కూడా నాశనం అవుతున్నాయంటూ సజ్జనార్ చెప్పుకుంటూ వచ్చారు. దీని ప్రకారం పలువురు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు సారీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ వెన్నుల్లో వణుకు పుడుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే సురేఖవాణి కూతురు సుప్రీత ఒక వీడియో రిలీజ్ చేసింది. సురేఖవాణి కూడా తెలుసో తెలియకో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, దయచేసి వాళ్ళని క్షమించండి, ఇక మీద ఎవరు కూడా ప్రమోట్ చేయకండి, ఒకవేళ మీ యాప్ లో ఏదైతే మీ ఫోన్ లో యాప్స్ ఉన్నాయో దయచేసి అవి అన్డౌన్లోడ్ చేయండి అంటూ సురేఖవాణి చెప్తున్న పరిస్థితి. అదే కాకుండా సురేఖవాణి కూతురు ఎవరు కూడా సురేఖవాణి చెప్పింది, సురేఖవాణి కూతురు కూడా ఇద్దరు కూడా వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. ఒకవైపు సుప్రీత కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నేను చేసింది తప్పే, తెలుసో తెలియక మేము చేసాము, కానీ ఇక మీద ఎవరు చేయకండి అంటే పెట్రీషియా ఇక్కడ ఒక అంశం, ఎందుకంటే తను హీరోయిన్ గా పరిచయం కాబోతుంది, ఒక సినిమా తనది రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోని ఆ సినిమా మీద ఇంపాక్ట్ పడుతుందన్న భయంతో చెప్పింది అనుకోవాలా, లేకపోతే పశ్చాత్తాపం కనిపిస్తోంది అనుకోవాలా? ఎస్, ప్రతి ఒక్కరికి తెలుసు బెట్టింగ్ యాప్స్ అనేది అది జీవితాలని సర్వనాశనం చేస్తుంది. దానివల్ల బలవన్ మరణానికి పొందిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. గతంలో కూడా ఆర్టీవీ ఇటువంటి కథనాలు చూపించింది. అవేర్నెస్ గా బెట్టింగ్ యాప్స్ ఆడకూడదు అని కూడా అనేక సార్లు చెప్పిన పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు సజ్జనార్ ట్వీట్ల ద్వారా మొత్తం మీద హల్చల్ రేగుతుంది. అందుకే భయపడి మాత్రమే వీళ్ళు ట్వీట్ చేశారు. గతంలో లేని అవేర్నెస్ ఇప్పుడు ఎందుకు వస్తుంది, గతంలో వీళ్ళు చేసిన పనులు వీళ్ళకు గుర్తులేవా అంటూ నెటిజన్స్ అడుగుతున్న పరిస్థితి. అదే కాకుండా పలు యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, అదే విధంగా చిన్నపాటి యూట్యూబ్ ఛానల్స్, ప్రాంక్ ఛానల్స్, హర్ష సాయి కానీ లేకపోతే పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ కానీ వీళ్ళందరి పేర్లు కూడా ప్రస్తుతం వినయ్ కుయ్య, అదే విధంగా చాలా మంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. కొన్ని యాంకర్స్